గొప్ప దినం బట్టి వందనాలు. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండడి అని సెలవిచ్చారు. అంతగా మమ్మల్ని ఉదయకాలం పరిశుద్ధపరిచారు. మీకును మాకును ఏది కూడా అడ్డు ఉండకున్నట్టు కృపదయచేయండి. మా కుటుంబ సభ్యుల యొక్క దోషములు కూడా క్షమించండి. ఈ ఉదయకాలం నా నోటి మాట, నా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉన్నట్టు మాతో మాట్లాడి ఈ దినం గ్రూప్ లో చేరిన వారందరినీ కూడా దర్శించండి. మీ సేవకుల్ని సుందరరావు గారిని ప్రత్యేకమైన రీతిగా బలపరచండి. గొప్ప కార్యముల కొరకు వేచి ఉంటుండగా దుష్ట కార్యం లయపరచండి. యేసు క్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, 125వ కీర్తనలో They that trust in the Lord shall be as Mount Zion. సియోను కొండ. సియోన్ అంటే పరలోకము. సియోన్ అంటే సియోను కొండ. సియోను కొండ నుంచి గర్జించుతారు. యూదారాజు సింహము సియోను కొండ నుంచి గర్జించుతారు. సియోన్ అంటే పరిశుద్ధ కొండ. గర్జించడం అంటే దేవుని శక్తి. సో పరిశుద్ధతకు గర్జించుటకు లింక్ ఉంది అన్నమాట. ఎందుకంటే మనం సిలువను ధ్యానిస్తే సిలువకు సంబంధమైన వార్త నశించిపోతున్న వారికి వెరితనం కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. సిలువ అనేది చాలా శక్తి. ఎందుకంటే సిలువలో దేవునికి సంబంధమైన సమస్త పరిశుద్ధత, నీతి రక్తంలో దారబోసాడు. దాన్ని బట్టి సమస్త నీతిని బట్టి దుష్ట కార్యములన్నీ లయపరిచాడు. ఈ రెండు జరిగినాయి సిలువలో. దేవునికి సంబంధమైన సమస్త నీతి అంటే ప్రపంచంలో ఎన్నడూ జరగని శక్తివంతమైన కార్యము సిలువలో జరిగింది. సిలువే మనకు శరణమై ఉంటది. సో ఎర్ర సముద్రం పాయలైపోయిన శక్తివంతమైన కార్యం కన్నా దేవాలయంలో తెర పై నుంచి కిందికి చినగడం అనేది చాలా శక్తి. ఆ శక్తి ఏమంటే టోటల్ రైచియస్నెస్, దేవునికి సంబంధమైన సమస్త నీతి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత సిలువలో రక్తం ద్వారా మనకు ఇచ్చాడు. ఆ రక్తంతో కడగబడినప్పుడు మనం ఆ పరిశుద్ధత మనకు కావాలి, మనకు రావాలి. అప్పుడే మనము దుష్ట కార్యములను లయపరచగలుగుతాం. ఈ ప్రపంచంలో దుష్టుడు భయంకరంగా విజృంభించి ఉన్నాడు. పాపంలో పడేశారు మనుషులను. ఆ పాపంలో నుంచి విమోచించాలంటే, మనం ఇతరులను విమోచించాలంటే, లేదంటే మనము విమోచింపబడాలంటే ఒకటి పరిశుద్ధత. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేస్తారు. పాపం అనేది చాలా భయంకరమైంది. ఇది సైతాన్కు సంబంధమైంది. పాపానికి జీతం మరణమై ఉన్నది. మనలో పాపం అనేది ఉంటే మనలో మరణం ఉన్నట్టే. అంటే మనం ఒకరోజు రాబోతుంది పాపంలో చనిపోకూడదు. పాపంలో చనిపోతే రెండో మరణానికి గురి కావాల్సిందే, అగాధము, నరకము. సో పాపలను వెతికి రక్షించుటకై
మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగా రక్షిస్తాడని ఆయన రక్తంలో శక్తి ఉంది. ఎందుకు ఆయన రక్తంలో శక్తి ఉందంటే ఆ రక్తంలో పరిశుద్ధత. పాపానికి పరిశుద్ధతకు ఉండే తేడా మనందరికి తెలుసు. పాపం అనేది నరకపు శక్తులు. పరిశుద్ధత అనేది పరలోక శక్తి. సో మనకు ఏమంటే ఈ పరలోక శక్తి కావాలి. పరలోక శక్తి పొందడము ఇది సులభమైంది కాదు. పరిశుద్ధత కలగడమే సులభమైంది కాదు. ఈ పరిశుద్ధత అంటే ఏమిటి? మన సమస్తము పరిశుద్ధపరచబడాలి. అరికాల నుంచి తల వరకు ప్రతి పార్ట్. ఈ దినాల్లో రాకడ వస్తుందని ప్రకటిస్తున్నారు. నేను ఏ విషయం చెప్తున్నానంటే రాకడ వచ్చినప్పుడు మనం టోటల్ గా పరిశుద్ధపరచబడాలి. ఈవెన్ మన చూపులు కానీ, మన మాటలు కానీ, మన చేతులు పరిశుద్ధ చేతులు ఎత్తాల. మన హృదయ శుద్ధి కావాలి. సో ఈ మధ్య ప్రసంగం చేసేటప్పుడు పల్లెల్లో చెవులు పరిశుద్ధపరచబడాలా అని చెప్పారు. ఏమిటంటే మన చెవులు, మన మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడుతున్నాం, దోషం తప్పదు. అండ్ విస్తారమైన మాటల్లో వింటున్నాం. ఒకరి గురించి చెడు మాట్లాడకూడదని దేవుని వాక్యం. మాటల్లో ఒక వ్యర్థమైన మాట రాకూడదు నోట్లో. ఒక చిన్న అబద్ధం ఆడదు. సో మన చూపుల్లో పరాయి స్త్రీని చూస్తే, పురుషులు చెడు చూపుతో చూస్తే అది వ్యభిచారం అవుతుంది. ఈ అపవిత్రత అనేది మనలో ఉంటే మనం చాలా డేంజర్లోనే ఉన్నాం. వినగలిగిన చెవులు, రేపు బూర ఊదినప్పుడు మన చెవులు పరిశుద్ధంగా ఉంటేనే ఆ శబ్దం వినగలుగుతాం. మన హృదయం పరిశుద్ధంగా ఉంటేనే మేఘాల మీద వచ్చే ప్రభువును చూడగలుగుతాం. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడంటే మన ఆఖరి బొట్టు వరకు మన సమస్తం పూర్తిగా కడగబడాలి. ప్రార్థన హీనత అనేది ఒక పాపం. ఆజ్ఞలు అతిక్రమమే పాపం. ప్రతిరోజు ప్రార్థన అనేది చాలా అవసరం. వాక్యం అనేది అవసరం. వాక్యంలో శక్తి ఉంది, పరిశుద్ధ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. యేసుప్రభువే వాక్యమే శరీరధార అయిపోయాడు. వాక్యంతో నింపబడాలని పరిశుద్ధ పౌలు అంటున్నాడు. ఎంత వాక్యం మనలో ఉంది అనేది ఒకటి. వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన నరాల్లోకి, మూలికల్లోకి, ఎముకల్లోకి శక్తి వస్తుంది. దేవుని శక్తి వస్తే ఏ శక్తి కూడా నిలవలేదు. పాపం శక్తి నిలవలేదు, అపవాది నిలవలేదు. సో ప్రార్థన, వాక్యం వెరీ ఇంపార్టెంట్. ప్రతిదినం వాక్యం అంటే ఎప్పుడో చదవడం కాదు, అనుదిన ఆహారం. ఎంత ఆహారము తినాలా అంటే మనం వాక్యంతో నింపబడాలి. శరీర ఆహారంతో కడుపు నింపుకుంటాం, శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఒక అధ్యాయం చదివేవారు కనీసం విశ్వాసి ఒక 10 అధ్యాయాలు చదవాలని నేను చెప్పగలుగుతాను. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థనలు సరిపోవు.
పరిశుద్ధత పొందడం అనేది చాలా సవాల్కరమైంది ఈ దినాలు. ఎందుకంటే పాపం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తిగా కూడా దుష్టశక్తులు యొక్క శక్తి పెరుగుతుంది. ఒక ఇంట్లో పాపం ఉంటే కుటుంబంలో ఆ ఇంట్లో దేవుని మహిమ తగ్గిపోతుంది. పాపం కూడా శక్తే, సైతాన్ కూడా శక్తే. సైతాన్కు శక్తి ఉంది, ఎందుకంటే గర్జించే సింహం లాగా ఎవరిని మింగుదమా అని. కానీ మన దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన రోషం కలిగిన దేవుడు. సో పరిశుద్ధత అనేది చాలా శక్తి, సియోన్ నుంచి గర్జించే శక్తి. సియోను పర్వతం, పరిశుద్ధ పర్వతంలో ఉండే శక్తి, దేవుని పరిశుద్ధతలో ఉండే శక్తి. సో పవర్ ఆఫ్ రైచియస్నెస్. జెఫన్యా గ్రంథము ఎవరైనా చదవండి, 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. సో ఇక్కడ రక్షణ విషయం రాసింది. ఒక మనిషి సిల్వ రక్తంతో కడగబడినప్పుడు రక్షణ వస్తే శక్తి అన్నమాట. ఒక మనిషికి రక్షణ వస్తే ఆ మనిషికి శక్తి ఉన్నట్టే, దేవుని శక్తి ఉన్నట్టే. ఈ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, అదేనండి? అవునమ్మా. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆమేన్. మన మధ్యలో ఉండే దేవుడు శక్తివంతుడు, ఈస్ మైటీ టు సేవ్. సో ఒక మనిషి రక్షణ అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు పరిశుద్ధత, దట్ ఈస్ ఈక్వలెంట్ టు సమాధానం, దట్ ఈక్వలెంట్ టు దేవునితో కరెక్ట్ అయిన సంబంధం, దేవుడు మాట్లాడడం, దేవుని యొక్క గొర్రెగా ఉండడం, ఆయన స్వరము వినగలగడం, ఇవన్నీ పరలోకానికి సంబంధమైన దేవుని శక్తి కలిగిన కార్యములు. ఆయన ప్రత్యక్షలు చూడడం, ఆయన దర్శనాలు చూడడం. సో లోకం అనేది భయంకరంగా ఉంది. ఈ లోకం అంతా చాలా భయంకరంగా. మనం పరలోకానికి సంబంధమైన శక్తి పొందితే కానీ మనం గెటాన్ కాలేం, ఒక్క నిమిషం గెటాన్ కాలేం. ఎందుకంటే పాపంను బట్టి కలవరమే, సమాధానం ఉండదు. అప్పుడప్పుడు సంతోషం ఉంటుందేమో కానీ సమాధానం అనేది దేవుని యేసు ప్రభుదే. యేసు ప్రభు రక్తంలో సమాధానం ఉంది. సో ముందు రక్షణ శక్తి అంటే దేవుని శక్తి ఒక వ్యక్తి పొందాలంటే, భక్తిలో శక్తి ఉండాలంటే రక్షణ, ఏ పాపం ఉండకూడదు. అండ్ రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. చదవనండి. పరిశుద్ధ ఆత్మను బట్టి. ఇప్పుడు దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నామా లేదా, రక్షింపబడ్డాక
దేవుని ఆత్మ కలిగి ఉన్నామా లేదా అంటే మన మనసాక్షి చెప్తుంది, మనకే తెలుస్తుంది. పరిశుద్ధ పౌలు కూడా ఒక సందర్భంలో అన్నాడు, నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను అని. మన మనసాక్షి ఇంపార్టెంట్. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ప్రభావం అంటారు. ఎప్పుడైనా సేవకు పోయినా, ఒకరికొరకు ప్రార్థన చేసినా పరిశుద్ధ ప్రభావం అనేది వెళ్ళిపోయే అనుభవం సేవకులకు కలుగుతుంది. నేను కూడా ఒక్క ప్రసంగం చేసి దిగి వచ్చేటప్పుడు ప్రభావం పోయిన అనుభవం ఉంటుంది. లేకుంటే ఒక దయ్యంలోను వెళ్ళగొట్టినప్పుడు, ఎవరికన్నా స్వస్థత కలిగినప్పుడు ప్రభావం పోతుంది. సో ఈ ప్రభావము, ఈ శక్తి ఏమంటే విత్ పవర్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. ఈ శక్తి ఎట్లా వస్తుందంటే స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. హోలీనెస్ రక్షణలో పొందడం శక్తి. తర్వాత జీవితకాలం అంతా పరిశుద్ధత కాపాడుకోవడం అనేది ఇంకోటి. అది కూడా చాలా సవాల్కరమే. సో పరిశుద్ధత చివరి వరకు కాపాడుకుంటేనే, పరిశుద్ధత లేనిది ఎవరు దేవుణ్ణి మనం చూడలేం. సో పరిశుద్ధతలో, సమాధానంతో, దేవుని వాక్యంలో, ప్రార్థన జీవితంలో దేవుని దగ్గర ఉండే శక్తి, అది మనం పొందాలి. మూడోది, యేసు ప్రభు వారు ఈ పరిశుద్ధత చాలా కాపాడుకున్నారు. పరిశుద్ధత కలిగిన వారికి శోధనలు వస్తాయి. యేసు ప్రభు 40 దినాలు ఆయన వారిలో ఉండే పరిశుద్ధత, దేవుని కుమారుడైన, ఇదిగో ఈయన కుమారుడు, ఈయన ఎందు ఆనందించుతున్నాను అని వారి మీదకి దేవుని ఆత్మ పావురంలాగా దిగి వచ్చాడు. మనం కూడా పావులాగా వివేకంగా, పావురంలాగా నిష్కపటంగా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టమైనటివే, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. సో అరణ్యంకు వెళ్ళారు యేసు ప్రభు వారు. అపవాది చేత శోధింపబట్టకు యేసు ప్రభు వారు ఆత్మ చేత పోయారు. అపవాది శోధించారు. ఈ అపవాది శోధించినప్పుడు ప్రభువారే వాక్యం, ఆది నుండి వాక్యం ఉండను, వాక్యం దేవుని దగ్గర ఉండను, వాక్యం దేవుడై ఉండను. 3వ వచనంలో ఏం చెప్తుందంటే, సమస్తము ఆయన మూలంగా జరుగును. మన జీవితకాలం అంతా సమస్తము ఆయన మూలంగా జరగాలంటే వాక్యం మూలం. వాక్యం అనే ఖడ్గం మనలో ఉండాలి. మన నోట్లో వాక్యం ఉండాలి, మన హృదయంలో వాక్యం ఉండాలి. ఏ సందర్భం వచ్చినా వాక్యంతో ఎదురిస్తే అపవాది పారిపోతాడు. యేసుప్రభు వాక్యమే అయి ఉన్నాడు. ప్రార్థన జీవితం, ఈ రెండు విశ్వాసకి చాలా అవసరం. ప్రార్థన, వాక్యం. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు వాక్యము, ప్రార్థన, ఇది మనల్ని కాపాడుతుంది. కాపాడటమే కాకుండా అపవాదిని ఏ విధంగా యేసు ప్రభు వారు అరణ్యంలో ఓడించాడో మనం కూడా ఓడించాలి. మన కుటుంబ సభ్యుల్లోనే పాపము, సైతాన్ కార్యములు జరుగుతున్నాయి. ఎంత కష్టం. అయితే మనకు జయముంది, ఎందుకంటే దేవుని వాక్యము మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి. అక్కడ మత్తయి సువార్తలో ఏం రాసిందంటే, దీపం స్తంభం మీద మనం ఆ వెలుగు ల్యాంప్ మీద పెట్టుకుంటే ఈ లోకానికి వెలుగై ఉండాలి. అది మంచం కింద, కొంచెం కింద దాచిపెట్టదు. అది జాగ్రత్తగా చదివితే ఇంటి వారందరికీ ఆ వెలుగు వస్తుంది. జక్కయ్య ఇంట్లో జక్కయ్య రక్షింపబడ్డాడు. నేడు ఇంటికి రక్షణ అండి.
ఇంటికి రక్షణ అంటే చాలా శక్తివంతమైన కార్యమే. మళ్ళా రక్షణ అంటే శక్తి. జక్కయ్య ఒక్కడు రక్షింపబడ్డాక ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది. ఇంటి వారంటే నేనును నా ఇంటి వారు. నీవు దేవుని సేవలో పాల్గొంటూ ఉంటే నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి రావాలి వాక్యానుసారం. యోబులాగా నీకు నీతి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు పిల్లల చుట్టూ అగ్నికంచె వేస్తాడు. భయం లేదు. ఒక్కసారి అగ్నికంచె వేస్తే ఎత్తబడే వరకు కూడా ఆ అగ్నికంచె అట్టనే ఉంటుంది. సో నేను నా ఇంటి వారి యెహోవాను సేవించేదము. ఇవన్నీ వాగ్దానాలు మనకు. ఫైనల్ గా అంత శక్తివంతమైన కార్యం లేదు. యోబ్ లాగా మనం ఉండాలంటే అది చాలా సవాల్కరమైందే, చాలా కష్టమైంది. కానీ అసాధ్యమైంది ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. సో యేసు ప్రభు శోధింపబడ్డాక అపవాది అన్ని రకములైన శోధనలు ముగించాక వెళ్ళిపోయాడు. అపవాది ఉండేదానికి లేదు. కంటిన్యూస్ గా శోధించేదానికి లేదు. శక్తి లేదు. మనలో ప్రార్థన శక్తి ఉన్నప్పుడు, వాక్య శక్తి ఉన్నప్పుడు అపవాది వెళ్ళిపోవాల్సింది. సో అన్ని రకములైన శోధనలు యేసు ప్రభు. మనకు కూడా రకరకాల శోధనలు ఉంటాయి విశ్వాసి, నిజమైన విశ్వాసి. తర్వాత వెళ్ళిపోవాల్సిందే. అపవాది వెళ్ళిపోయినాక ఆ శోధనలు జయించుకున్నాక దాంట్లో ఉండే జయం ఏమంటే ఆత్మ బలం. అప్పుడు యేసు అరణ్యంలో నుంచి ఆత్మ బలంతో తిరిగి వచ్చాడు. ఆత్మ బలం అంటే శక్తి. సైతాన్ శక్తి ఓడిపోతాడు. సిల్వలో హీ డిస్ట్రాయిడ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. దుష్ట కార్యములన్నీ లయపరిచాయి. మన అంతరంగంలో దుష్ట కార్యములు లయమైపోవాలా? మన చూపులు, తలంపులు, మాటలు. ఈ తలంపుల్లో అపవాది జయం పొందుతున్నాడు. విశ్వాసుల్లో, సేవకుల్లో కూడా. ఈ తలంపులు ఏమంటే ఊహలు, తలంపులు. ఆదికాండంలో ఉంది కదా, ఈ లోకాన్ని నాశనం చేయకముందు ఈవిల్ థాట్స్, తలంపులే దేవునికి విరుద్ధమైంది. దేవుడు ఏమంటున్నాడు? నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మన తలంపులు చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ తలంపులు ఉంటే ఆ తలంపులు ప్రార్థనగా మారుతుంది. ఎందుకంటే అడుగుతాం ప్రార్థనలో, ఊహించుతాం మైండ్లో. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాడు. అడుగుతూ ఇవ్వబడనంటే మన తలంపులు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే అది ప్రార్థనగా దేవుడు వాడుకుంటాడు. మన తలంపులు, ప్రార్థనలు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే అది ప్రవచనగా వాడుకుంటాడు. అంత శక్తి ఉంది పరిశుద్ధత. కానీ చాలా కష్టమే. ఎంతో నలగొట్టబడాలి. నాకు జనవరి 1 ప్రభు ఒక మాట మాట్లాడు. ఒక వ్యక్తిలో శ్రమ ఉంటే అది బహుమానం అన్నా. నేను ఆశ్చర్యపడ్డా. శ్రమ బహుమానం. మన గ్రూప్ లో కొంతమంది నీతి కొరకు శ్రమ పడుతున్నారు. అది శక్తి, మనకు సిల్వ శక్తి. మనల్ని నలగొడుతున్నాడంటే దేవుడు, అది ఆయనకి ఇష్టమైంది. ఎప్పుడు ఆయనకి ఇష్టమైందిగా ఉంటదంటే మనము ఆయనకి ఇష్టమైందిగా జీవిస్తే తప్పకుండా నలగొడతాడు. అవసరం. అండ్ శ్రమ అనేది చాలా శక్తి. మోషే విషయం ఏం రాసిందంటే ఐగుప్తుల్లో ఉండే ఐశ్వర్యము ఏదో దేవుని దగ్గర
శక్తి, దేవుని దగ్గర ఉండడం, దేవుని బిడ్డల దగ్గర ఉండడం కోరుకున్నాడంట. ఇది ఇంకొక ఆత్మీయమైన మెట్టు. ఎవరైనా దేవుడి ఆశీర్వాదాలు కోరుకుంటారు, పరిశుద్ధత కోరుకుంటారు, సమాధానం కోరుకుంటారు. కానీ మోషే విషయం రాసింది చదవండి మళ్ళా. కోరుకున్నాడంట, శ్రమలు కోరుకున్నాడంట. ఇది చాలా శక్తివంతమైన ఆత్మీయత. శ్రమలు కోరుకోవడం అనేది చాలా ఆత్మీయమైన మెట్టు. యేసు ప్రభు శిలువలో శ్రమ పడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఎక్కడా పనిచేయలేని అంత శక్తివంతంగా పనిచేశాడు. అందుకు ఇదిగో నా ఆత్మని నేను నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. ఆత్మ యేసు ప్రభు వారే అప్పచెప్పాడు. మామూలుగా దేవుడు తీసుకోవాలి ఆత్మను, కానీ యేసు ప్రభు క్రీస్తు కలిగిన మనసు, దేవుని మనసు. సో దేవుని చిత్తం ఏముందో దేవుని హృదయంలో, దావీదు దేవుని హృదయానుసారుడు. ఆ మనసు ఉంటే మన పని పూర్తి చేసినాకనే మన ఆత్మను మనమే అప్పచెప్తాం. ఇట్స్ ఫినిష్డ్. సో అది శక్తే. ప్రతి తలంపులో శక్తి ఉంటది. సైతాన్ తలంపులు మనలోకి వస్తే దేవుని శక్తి మనలోంచి పోతుంది. సో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వారు ఏమన్నారు, పరిశుద్ధ పౌలు ఏమన్నాడంటే, మీరు శక్తివంతులు ఉన్నట్టు మనం శక్తివంతులు కావాలంట. మనం శక్తివంతులుగా కావాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం, మనం వేసుకుంటే సర్వాంగ కవచంగా దేవుడు ఇవ్వాలి. సో సర్వాంగ కవచంలో సత్యం ఉంది, వాక్యం ఉంది, రక్షణ ఉంది. ఎప్పుడైనా నేను సేవకు పోతుంటే సర్వాంగ కవచం ధరించుకుంటా ప్రార్థనలో. శక్తివంతంగా వాడబడాలి కదా. సో దేవుని శక్తి అంటే ముందు రక్షణ, దాంట్లో శక్తి ఉంటుంది. మన పరిశుద్ధతలో శక్తి. ఎందుకంటే మనలో ఎంత పరిశుద్ధత ఉంటే అంత శక్తివంతంగా మనం ఉంటాం. దేవుడు సర్వశక్తివంతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనలో అంత పరిశుద్ధత ఆశించాలి. అది సాధ్యం అంటే సాధ్యం. అది అతిక్రమములు మనం దాచిపెట్టకూడదు. ఎప్పుడో చేసిన పాపములు అన్కన్ఫెస్ సిన్స్ గా ఉంటుంది. సో మన నోటి మాట, మన హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు మనకు కూడా ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె, ఈయన అందు నేను ఆనందించుతున్నాను అంటాడు. ఆ స్వరం వినిపించాలి. సో సర్వాంగ కవచము, వాక్యము, ప్రార్థన మనకు హోలీనెస్ లో పవర్. ఆదాముకు దేవుడిచ్చిన డొమినియన్, శక్తి పోగొట్టుకున్న శక్తి యేసు ప్రభు శరీరంలో పొందాడు. ఆయన జన్మమే పరిశుద్ధంగా జరిగింది. ఏ పాపం చేయలేదు, ఏ పాపం ఎరిగిన వాడు కాదు. శోధింపబడ్డాడు కానీ పాపంలో పడిపోలేదు. మనకు కూడా రకరకాల శోధనలు వస్తాయి, నో డౌట్. కానీ పడిపోయే వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. పాములు, తేళ్లు తొక్కటకు, శత్రు బలమంతటి మీద అధికారం మనకు ఇచ్చాడు. ఆదాం పోగొట్టుకునేది మనకి ఇచ్చాడు. మనలో ఉండేవాడు లోకంలో ఉండేవాని కన్నా గొప్పవాడు.
మన హృదయంలో ప్రభు జాగ్రత్తగా కాపాడుకుంటే గొప్ప కార్యములు మనలో మన కుటుంబ సభ్యుల్లో జరుగుతాయి. దుష్టుని యొక్క అగ్ని బాణములన్నీ ఆర్పివేసే శక్తివంతులంగా కావాలి. సైతానాన్ని వెనక్కి పో అనే శక్తి కావాలి. ద లార్డ్ రెబ్యూక్ ది అని మికాయేలు దూత గద్దించాడు. మోషే శరీరాన్ని తీసుకెళ్లాలని అపవాది వచ్చినప్పుడు ద లార్డ్ రెబ్యూక్ ది అన్నాడు. యుద్ధం మనది. పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు మికాయేలు దూత వెంటబడి ఉండే దూతలు వచ్చారు. వాళ్ళు ముందు పోరాడారు. మికాయేలు దూత వెంట ఉండే ఏంజల్స్ ఫైట్ చేశాడు. అపవాది కూడా ఎదురు తిరిగాడు. బట్ హీ కుడ్ నాట్ ప్రివేల్. ఓడిపోయాడు. జయించుకోలేకపోయాడు. సో మికాయేలు దూత పరిశుద్ధతలో ఉండే జయం. దానియేలు పరిశుద్ధుడే, ప్రార్థన చేస్తున్నాడు, పనులు జరగలే అంటే దేవుని దగ్గర నుంచి జవాబు రాలే. అయితే జవాబు రాకుండా ఉన్నప్పటికీ పరిశుద్ధత కాపాడుకోవడమే కాకుండా 21 రోజు కంటిన్యూ చేశాడు ఒక విషయం. అప్పుడు దేవుడు మికాయేలు దూతను పంపించాడు ఆ సమూహం శక్తులను కత్తి. సో ఈ సమూహం శక్తులు ఒక్కొక్క పల్లెలో లేకుంటే ఒక పట్టణంలో రకరకాల శక్తులు ఉన్నాయి. నేను కొన్ని దేశాలకు దేవుడు తీసుకెళ్ళాడు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన శక్తులు. అయితే ఈ లోకానికి వెలుగై ఉండాలి అని ప్రభు చెప్పిన మాటను బట్టి మనలో వెలుగుంటే లోకంలో ఎటువంటి శక్తులైనా సరే ఆ శక్తుల మీద అధికారం మనకుంది. ట్రూ హోలీనెస్ అని బైబిల్లో ఉంది. ట్రూ హోలీనెస్ మనం శరీరంలో ఉంటే నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టలేదు. సైతాను శీఘ్రంగా కాళ్ళ కింద చితకొట్టగలుగుతా. సో ప్రియులారా, పరిశుద్ధతలో ఉండే శక్తి, ఆయన నామంలో ఉండే శక్తి మనం పొందవలసి ఉన్నది. నాకు ఒక 2 minutes లో ముగిస్తాను. ఈ తలలో భయంకరమైన పాపిష్టిగా ఉన్నాను. ఇదే తలలో దేవుని వాక్యం ఏమిటంటే ద సిన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ కమ్ అపాన్ అవర్ హెడ్. మన పాపములు మన తల మీదకి వస్తాయని బైబిల్లో ఉంది. తలలో నిద్రలేనితనము, ఆత్మహత్య మనసు, డిప్రెషన్, శోధనలు, వేదనలు, ఎక్కువ ఆలోచనలు, చింత, తర్వాత మరణ వ్యాధి, ఏదేదో తిప్పలు పడుతున్నారు మనుషులు. ఎందుకంటే అది పాపం వల్ల. సో ఈ తలలో నా పాపములు నా తల్లికి వచ్చినాక నేను గతంలో రాజకీయాల్లో ఉన్నాను. బాంబులు, తుపాకులు. ఇదే తల మీద నా తుపాకీ పెట్టుకొని కాల్చుకుందామంటారు. ఈ చిన్న తుపాకీతో, రివాల్వర్తో నేను చనిపోతున్నాను లేనని పెద్ద రైఫిల్ తీసుకొని నేల గట్టిగా అతికిచ్చేసి బ్యారెల్ ఇక్కడ గొంతు కింద పెట్టుకొని బెడ్రూమ్లో కాల్ బొట్టకనేలతో ట్రిగర్ వచ్చేసి తలను పేల్చుకున్నాం. 93వ సంవత్సరం. ఈ పాపం బట్టి, గతంలో ఉన్న పాపం. అయితే 6 సంవత్సరంలప్పుడు నా నోట్లో బీడి పెట్టుకున్న పాపం నుంచి రాజకీయాల్లో జరిగిన హత్యలు చాలా మంది చనిపోయారు. నేను చాలాసార్లు జైలుకు పోయాను.
అన్ని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేసి దేవుడికి నాకు ఏది కూడా అడ్డు ఉండకూడదని సరి చేసుకుంటుంటే మార్చి 30వ తేదీ 94వ సంవత్సరం రాత్రి 10:30-11 గంటలకు నా కళ్ళు నుంచి కొన్ని సంవత్సరం నుంచి ఉండే పీడ, నిద్రలేనితనం, ఆత్మహత్య మనసు, శాపం, బాంబులు, తుపాకుల నుంచి ఒకటేసారి దొల్లిపోయింది. మేల్కొనే ఉన్నాను. దేవుని సమాధానం నా లేకొచ్చి, అది రక్షణలో ఉండే శక్తి. ఈ 30 ఏళ్ళు ఈ రక్షణ కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తున్నా. నేను నీతివంతులని చెప్పుకోవడంలో కానీ ఏ ఒక్క నీతిమంతులు లేదు. కానీ నీతిని అనుసరించాలి. మనం ఒక మెట్టుకు మనం పోయేదానికి మన గురి వద్దకు పరిగెత్తాలి. ఈ పరిశుద్ధత అనేది చివరి వరకు దేవుని శక్తితో మనం జీవించి దేవుని శక్తితోనే ఈ యాత్రను ముగిస్తే సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి మనం పోగలుగుతాం. ఈ కొద్ది మాటలు మనకందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి